వైసీపీలో కామరాజుల గోల ఎక్కువైపోయింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేతల మరో న్యూడ్ వీడియో బయటకు వచ్చింది. ఎమ్మెల్సీ అనంతబాబుకు చెందిన కావలీలలో బయటకు వచ్చాయి. వీడియో కాల్లో న్యూడ్ బయటకు వచ్చింది. ఇక వీడియో కాల్లో చిత్ర విచిత్ర కామ విన్యాసాలు బయటపడ్డాయి. గతంలో గోరంట్ల మాధవ్కు చెందిన న్యూడ్ వీడియోలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. గంట అరగంట అనే ఆడియోలు గతంలో హల్చల్ చేశాయి. దీంతో వైసీపీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. వైసీపీ నేతల న్యూడ్ వీడియో ఒకటి హల్చల్ చేస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామమూర్తి అందిస్తారు. శ్రీరామమూర్తి, చెప్పండి, బాధ్యతగా ఉండాల్సిన పదవిలో ఉండి ఈ విధంగా వ్యవహరిస్తూ కూడా సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మాధురి, ఇక్కడ ఎమ్మెల్సీ అనంతబాబు, స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ అయిన అనంతబాబుకి సంబంధించిన ఒక న్యూడ్ వీడియో బయట వైరల్ అవుతుంది. ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. అయితే అది చూపించడానికి కూడా అభ్యంతరకరమైన దృశ్యాలతోటి ఆ న్యూడ్ వీడియో ఇప్పుడు చక్కర్లు కొడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఒక మహిళతోటి వాట్సాప్ కాల్లో న్యూడ్గా మాట్లాడుతూ కొన్ని న్యూడ్ దృశ్యాలు కూడా అందులో చూపిస్తున్నట్టుగా కూడా ఆ వీడియోలో కనిపిస్తూ ఉంది. ఇట్లా చూసినట్లయితే ఈ సభ్య సమాజంలో బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఉంటూ ఒక న్యూడ్ వీడియో కూడా తను మాట్లాడుతున్న వీడియో, అంటే వాట్సాప్ కాల్లో మాట్లాడుతున్న వీడియో కూడా అది బయటకు వచ్చిందంటే ఆయన ఎటువంటి ఇలాంటి రాష్ట్రాలకు పాల్పడుతున్నారనేది మనం అర్థం చేసుకోవచ్చు. అయితే అవతల ఎవరు మహిళ అనేది దాన్ని మళ్ళీ బ్లర్ వేశారు. యువతల ఈయన న్యూడ్తో ఉంటూ ఒక వీడియో మొత్తం వాట్సాప్ దీంట్లో గ్రూపుల్లో వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. ఇది గత ఆగస్టు 15 తర్వాత మొన్న ఈ మధ్య కాలంలోనే ఒక 5-6 రోజుల క్రితమే ఇట్లా నుంచే ఇది వైరల్ అవుతుందని తెలుస్తుంది. అయితే దీన్ని ఈ విధంగా ఆయన సొంత ఫోన్లో మాట్లాడింది ఏ విధంగా బయటకు వచ్చింది, ఏ విధంగా ఇది వైరల్ అవుతుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే గతంలో కూడా ఇది ఎమ్మెల్సీ అనంతబాబు ఒక తన సొంత డ్రైవర్ సుబ్రహ్మణ్యుని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఆ ఘటన మీద అరెస్ట్ కావడం, జైల్లో ఉండడం, తర్వాత ఎస్సీ కోర్టు అతనికి బెయిల్ అవడంతో బయట ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా గతంలో అనేక కేసులకు సంబంధించి ఆరోపణలు ఉన్నా సరే ఆయన ఈరోజు మళ్ళీ ఒక అశ్లీల దృశ్యంతో న్యూడ్ వీడియోలతోటి ఒక ప్రైవేట్ పార్ట్స్ని అవతల మహిళని చూపించమని చెప్పేసి చూపిస్తే ఉంటే ఇతను దాన్ని చూసి ఆనందించడం, ముద్ర పెట్టడం వీడియోలో చూస్తున్న దృశ్యాలు అయితే వైరల్ అవుతున్నాయి. ఇది చాలా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ఇట్లా వ్యవహరించడం మీద చాలా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంత దారుణమా, ఇట్లాగా ఎవరిస్తారా ప్రజాప్రతినిధి అయితే అని చెప్పేసి ఆ ముక్కును వేసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఇలాంటి పరిస్థితులు గతంలో కూడా వైసీపీలో చూసాం. ఎంపీగా ఉండగా గోరంట్ల మాధవ్ కూడా, మాజీ ఎంపీ, ఇప్పుడు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు కూడా అతను కూడా ఇలాంటి న్యూడ్ దృశ్యాలు వీడియోలతోటి అల్లరైన పరిస్థితి ఉంది. అలాగే మరికొంతమంది వైసీపీ నాయకులు కూడా గంట అరగంట అని చెప్పేసి ఒక ఆడియో కాల్స్, అలాగే వీడియో కూడా వైసీపీలో ఒక కలకలం రేపిన పరిస్థితి ఉంది. ఇట్లా చూసినట్లయితే ఇప్పటికీ కూడా వీరిలో మార్పు రాలేదా? ఇలాంటి అసభ్యకర పరిస్థితులకి ఎట్లాగా దిగజారిపోతారంటూ కూడా బయట చూస్తున్న వైరల్ అవుతున్న వీడియోని చూసి వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అనంతబాబు ఒకవైపు అంటే ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ అయ్యాడు 2022లో. అయితే
అతను ఇక్కడ రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతానికి వైసీపీలో ఒక రాజులాగా నాయకత్వం వహిస్తున్నాడు. అక్కడ ఎవరిని నిలబెట్టినా ఇతను ఆశీస్సులతోనే గతంలో వైసీపీలో గెలిచిన పరిస్థితి ఉంది. అక్కడ ఎవరు కూడా వైసీపీ అధికారంలో ఉండగా ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి, అట్లా నాయకత్వాన్ని నడిపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో మొన్ననే ఒక 5 రోజుల క్రితం రంపచోడవరంలో సమావేశం జరిగింది. భారీగానే పెద్ద ఎత్తుగానే పెట్టాడు. అయితే 6 నెలల పాటు అందరూ సైలెంట్గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఎవరు కూడా ఇది కూడా తన కూడా ఎక్కువ అందుబాటులో ఉండను. అయితే పార్టీ క్యాడర్ అంతా కూడా చెక్ చెదరకుండా జాతకుండా ఏదైతే నా దృష్టికి తీసుకురావాలని చెప్పిన మనిషి ఈరోజు ఒక న్యూడ్ వీడియో కాల్ తోటి ఆయన కలకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ వీడియో కాల్లో వాట్సాప్ కాల్ దాదాపు 3 నిమిషాలన్నర పైగా ఉంది. ఇందులో కొన్ని చూపించడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆ వీడియోలో ఉన్నాయి. అయితే అవతల ఎవరనేది బ్లర్ చేస్తుంది. ఒక మహిళతో మాట్లాడుతూ అసభ్యకరంగా ఆవిడ చూపిస్తున్న దృశ్యాల్ని ఇతను కూడా ముద్దు పెట్టుకుంటున్న దృశ్యాలు కూడా ఈ వీడియో కాల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి అసభ్యకర అశ్లీల దృశ్యాల్ని ఒక చెప్పు మాధురి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి. వైసీపీలో కామరాజుల గోలైతే ఎక్కువైపోతోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు అందిస్తారు. టీవీ రావు, చెప్పండి, మొన్న చూస్తే అటు కొద్ది రోజుల ముందే మాజీ ఎంపీ అటు గోరంట్ల మాధవ్ వ్యవహారం కావచ్చు, అలాగే మరో నేత గంట అరగంట ఆడియో లీక్ వ్యవహారం కావచ్చు, అలాగే ప్రస్తుతం చూస్తే తాజాగా ఇవాళ ఎమ్మెల్సీ అనంతబాబుకు సంబంధించిన న్యూడ్ కాల్ వీడియో వ్యవహారం కావచ్చు. అసలు వైసీపీలో ఇటువంటి నేతల వ్యవహారాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? పార్టీ ఏమైనా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారా? మాధురి, సాధారణంగా మనం చెప్పుకోవాల్సి వస్తే రాజకీయ నాయకులంటే ప్రజా సేవ చేయడానికి సత్ప్రవర్తనతో ఉండి 10 మందికి ఆదర్శంగా నిలవాల్సినటువంటి నేతలు ఈ రోజున చూస్తే వీరా మనకు సేవలు అందించేది, వీరా మనకు ప్రజాప్రతినిధులు అనేటటువంటి ప్రశ్నలు తమకు తామే వేసుకోవాల్సినటువంటి గత్యంతరం ఏర్పడింది. ప్రధానంగా మనం చూస్తే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం వారి యొక్క వికృత విన్యాసాలతో కామ క్రీడలకు సంబంధించినటువంటి అంశాలతో పెద్ద ఎత్తున వీడియోలు అలాగే ఆడియోలు వైరల్ అయినటువంటి పరిస్థితి. గతంలో చూస్తే ఒక మాజీ ఎంపీ అయితే కనుక ఏకంగా తను న్యూడ్ వీడియోలతో ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచారు. అంతేకాకుండా ప్రపంచ సమాచార వ్యవస్థలో కూడా ఒక డిజిటల్ మీడియాలో కూడా అది పెద్ద ఎత్తున హల్చల్ అయింది. దీనికోసం పెద్ద ఎత్తున విచారణలు తదితర అంశాలు ఏదైతే ఇటువంటి అంశాలకు సంబంధించి రాష్ట్రం మొత్తం కూడా గగ్గోలు పుట్టింది. ఇదే అంశం పార్లమెంటులో కూడా చర్చనీయాంశంగా మారినటువంటి దుర్భర పరిస్థితి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అక్కడ వినిపించడం అనేది నిజంగా దురదృష్టకరం. అయితే ఆ తర్వాత ఒక మంత్రి అలాగే ఎమ్మెల్యేలు వీళ్ళు కూడా ఏకంగా ఆడియో కాల్స్ బయటికి రావడం, వాటిపై కూడా కేసులు నమోదు కావడం, ఇదంతా కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఎమ్మెల్సీ అనంతబాబు వీడియో ఒకటి వెలుగు చూసింది. దీన్ని బట్టి చూస్తే వైసీపీలో ఈ కామరాజుల గోల ఏంట్రా నాయనా అని పబ్లిక్ తలలు పట్టుకునేటువంటి పరిస్థితి. ప్రజలు నమ్మిన పార్టీ, ఆ పార్టీలో నేతల్ని ఎంపిక చేసుకోవడం అనేది పార్టీ అధ్యక్షుని దక్షత మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ ఆ పరిస్థితులు ఏమీ కనబడటం లేదు. ఒకరి తర్వాత ఒకరు నువ్వు చేస్తే నేనెందుకు చేయటం లేదు, నువ్వు చేస్తే నేను చేసినా కూడా గతంలో నిన్ను పార్టీ అధిష్టానం నిన్నేం చేయలేదు కాబట్టి నన్ను ఏం చేయబోరు అనే లెక్కలేనితనంతో ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించేటటువంటి తీరు ఇక్కడ ఎమ్మెల్సీ అనంతబాబు వైఖరిని చూస్తే ఇక్కడ క్లియర్గా అర్థమవుతోంది. మరి ప్రధానంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చినటువంటి అయితే ఈ వీడియో అయితే కనుక గత వారం రోజుల క్రితం జరిగింది. అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇది ప్రైమ్ 9 న్యూస్ చేతికి అందింది. మరి ఇప్పుడు చూస్తే ఎమ్మెల్సీ అనంతబాబు ఏకంగా తన న్యూడ్ వీడియోలతో ఫ్లయింగ్ కిస్లు ఇవ్వడం, వాష్రూమ్లో చెప్పరాని విధంగా వీడియోలతోటి అరాచకంగా వ్యవహరించడం, అంతేకాకుండా ఒక మహిళతో వీడియో కాల్ మాట్లాడటం, ఇటువంటివన్నీ కానీ చూస్తే కనుక ఒక జగన్మోహన్ రెడ్డి గతంలోనే ఈ అనంతబాబుపై మచ్చపడింది.
ఒక మా డ్రైవర్ను చంపి ఇంటికి పార్సిల్ చేశాడనేటటువంటి అతిపెద్ద అభియోగం, జైలు శిక్ష కూడా అనుభవించి అంటే రిమాండ్కి వెళ్ళినటువంటి వ్యక్తిని ఇంకా పార్టీలో కొనసాగించుకుంటూ ఈ కనీసం ఎమ్మెల్సీ పదవిని కూడా తన్ను బహిష్కరించకుండా రాజకీయాల కోసం వ్యక్తిని అలా కొనసాగించినటువంటి పార్టీ పెద్దలు ఈ రోజును చూస్తే ఇప్పుడు ఏదైతే గతంలో ఒక 3-4 సంఘటనలు ఇదే పార్టీలో జరిగాయి, మళ్ళీ అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు అనంతబాబు వ్యవహార శైలి కూడా ఇంతకంటే దారుణంగా ఉంది. మరి ఈ దారుణమైన సంఘటనలు సభ్య సమాజం జిగుప్సాకరమైనటువంటి రీతిలో తలలు ఉంచుకునేటటువంటి సందర్భం, మరి ఇవన్నీ కూడా ఒక్కసారిగా వెలుగులోకి రావడం ఇటీవల చూస్తే టీవీరావు మనం స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా అయితే చూస్తున్నాం. ప్రైమ్ 9 న్యూస్లో స్క్రీన్ మీద అటు ఎమ్మెల్సీ అనంతబాబు న్యూడ్ వీడియో కాల్ అయితే వ్యవహారం అయితే అంటే ఒక ప్రజాప్రతినిధి పదవిలో ఉండే ఒక స్ఫూర్తిదాయకంగా బాధ్యత గల వ్యవహరించాల్సిన ఇటువంటి నేత ఈ విధంగా వ్యవహరించడం, గతంలో మీరు చెప్పినట్లు హత్యకు సంబంధించి ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న ఉదంతాలు కూడా ఉన్నాయి. అయినా ఈ విధంగా అటు వైసీపీ అధినేత అయితే టాలరేట్ చేస్తూ ఈ విధంగా వ్యవహరించడం, ఓవరాల్గా వైసీపీలో ఇటువంటి నేతలకు సంబంధించి మనం ఏమనుకోవచ్చు, సొసైటీకి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు ఓవరాల్గా వైసీపీ నేతలను అనుకోవచ్చు అంటారు టీవీరావు? అంటే వైసీపీలో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నా ఇటువంటి వ్యక్తులు ఏదైతే ప్రజాసేవ ముసుగులో వస్తూ ఇటువంటి కామ క్రీడలకు సంబంధించినటువంటి అంశాల్లో వెలుగులోకి వచ్చినప్పుడల్లా పార్టీ ఏమి ఆలోచిస్తుంది, ఏకంగా రాజకీయాల దృష్టిలోనే చూస్తుంది. కానీ ఇటువంటి సచ్చీలత ఏదైతే స్ఫూర్తివంతమైనటువంటి నేతలు ఎవరూ కూడా ఇక్కడ ఏదైతే ఈ పార్టీలో ఉండి ప్రజలకు సేవ చేయాలి అనేటటువంటి కాన్సెప్ట్ అనేది పూర్తిగా మర్చిపోయారు. అయినా కూడా ఇక్కడ ఏకంగా ప్రజలనేటటువంటి ఒక ఏదైతే ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు, ఈ ప్రజలకు సంబంధించినటువంటి అంశాలను గాలికి వదిలేసి ఈ నేతలు అనేటటువంటి వారంతా కూడా ఏదైతే పదవుల కోసమే నేతలు అనేటటువంటిది దాన్ని మాత్రమే ఈ వైసీపీ నమ్ముకుందా అనేటటువంటిది అనుమానం కలిగిస్తుంది. సాధారణంగా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు తక్షణమే వారి పట్ల చర్యలు ఏంటి అనేటటువంటిది చేసినప్పుడే ఏదైతే పెద్దల మీద పార్టీ పెద్దల మీద ఒక నమ్మకం అనేది కలుగుతుంది. లేదంటే కనుక తరచుగా ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పటికే మనం చూసాం ఇటీవల టెక్కల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం, అలాగే మాధురి వీణ వాళ్ళ కుటుంబ వ్యవహారం రోడ్డును పడింది. ఈ రోడ్డును పడినప్పుడు కూడా దువ్వాడ ఈ దారి తప్పి వ్యవహరిస్తున్నాడు అనేటటువంటిది ప్రపంచానికి అంతగా తెలిసినా కూడా చర్యలు తీసుకోవడానికి వెనక ముందు వాడాల్సిన పరిస్థితి, అతనిపై చర్యలు తీసుకోవడానికి దాదాపుగా రోజుల తరబడి సమయం పడుతోంది. మరి ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా ఒక వైసీపీలోనే జరుగుతున్నాయంటే వైసీపీ ఎంపిక ఏదైతే లీడర్ సెలక్షన్లోనే పొరపాటు జరుగుతుందా అనేటటువంటిది ఒకసారిగా స్వీయ పరీక్ష చేసుకోవాల్సి ఉంది. మరి ఈ వ్యవహారాలన్నిటికీ సంబంధించి పబ్లిక్ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని చూస్తుంటే వైసీపీలో తరచుగా వెలుగు చూస్తున్నటువంటి ఈ కామరాజుల గోల ఏంటా అనేటటువంటిదే ఇక్కడ ప్రధానంగా ప్రజల్లో ఒక క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. అంటే ఇప్పటికే ఒక 4-5 తెరపైకి వచ్చారు, ఇంకా ఎంతమంది వస్తారో ఇంకా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి గత్యంతరం దాపురిస్తోంది. మరి ఏది ఏమైనా ఈ కామరాజుల గోల వైసీపీకి మాత్రమే పరిమితమా అన్నట్టుగా ఉంది. అంటే ఇది ఆంధ్రప్రదేశ్లో చాలా పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీలన్నీ కూడా సచ్చీలతోటి సమర్థవంతంగా ప్రతిభావంతంగా ముందుకు తీసుకెళ్తున్నాయి పార్టీలు. ఈ పార్టీల్లో ఇటువంటి అలజడులు అలికిడులు కామక్రీడలు ఇటువంటివన్నీ కూడా చాలా దూరంగా ఉన్నాయి. కానీ వైసీపీలోనే ఇప్పటికే డజన్ల కొద్దీ ఉన్నారు. వాటిలో ఆధారాలతో బయటకు వచ్చినవి 5-6 ఇప్పటికే బయటకు వచ్చాయి. మరి వీరిపై ఎటువంటి చర్యలు లేవు, ఏ చర్యలు కూడా లేవు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీనే అనుమానించేటటువంటి పరిస్థితులు ఇప్పుడు ప్రజల్లో తలెత్తుతున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా వైసీపీలో ఈ కామరాజుల గోల ప్రజలకు మాత్రం తలనొప్పిగా ఉంది. మరి దీనికి అనుగుణంగా వైసీపీ అధిష్టానం కూడా దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఏదైతే తప్పు మీద తప్పు చేస్తున్నా కూడా సదరు నాయకుల మీద వైసీపీ ఎటువంటి చర్యలకు దిగకపోవడమే ఇక్కడ అనుమానాలకు తావిస్తుంది. ఇదంతా కూడా పార్టీ అధిష్టానాలకు తెలిసే జరుగుతుందా, తెలిసినా కూడా మమ్మల్ని ఏమీ చేయలేరులే అనే ధైర్యంతో ఈ నేతలు ఉన్నారా అనేటటువంటిది ప్రజలే ఆలోచిస్తారు. ప్రజలు బుద్ధి కూడా చెప్తారు ఇటువంటి నేతలకు. మరి భవిష్యత్తులో వైసీపీ అధిష్టానం ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుందో, అంతేకాకుండా భవిష్యత్తులో ఇటువంటి వీడియోలు ఇంకా ఎన్ని వస్తాయో అని ఎదురు చూసి భయపడాల్సినటువంటి పరిస్థితి ప్రజలకే దక్కుతుంది. మరి ఈ యొక్క దుష్పరిణామాలు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే వైసీపీ కఠిన చర్యలకు దిగాల్సి ఉందనేది ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించాల్సి వస్తోంది. మాధురి.
రైట్, థ్యాంక్ యూ టీవీరావు.